ఉంది. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, కృష్ణాంజయ్ గారు సార్ మీరు కంటిన్యూ చేయండి, లోపు చెక్ చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారము, మనము రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని కీలకమైనటువంటి అంశం. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం రాజధాని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలోనే అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం జరగడం. ఆ మొదటి ఫేజ్లో 29,000 మంది రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానులు అంటూ కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నం ఒక్క అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఆ రోజున అమరావతిని పడకన పడేయటం. ఎందుకు అని అంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి నిర్ణయం, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది కాబట్టి అమరావతి నిర్మాణం విషయంలో మనం ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు 2024లో మళ్ళీ ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అవకాశం ఇచ్చారు కాబట్టి అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మళ్ళీ ఈ అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఒక సుమారుగా ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో నిన్న ఒక కీలకమైనటువంటి నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. అది మీరు గమనిస్తే మొత్తము అంటే అమరావతికి అవసరమైనటువంటి ఫేజ్ 2కు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అంశం కాదది. నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయము కేవలము ఆల్రెడీ 33,000 ఎకరాల పరిధికి సంబంధించినటువంటి వ్యవహారంలో దాంట్లో 341 ఎకరాలు ఆల్రెడీ కొంత రోడ్లకు నిర్మాణానికి అంతరాయం కలిగేటువంటి విధంగా కొంతమంది భూ సమీకరణకు అంగీకరించి ఉండలేదు. ఈ 341 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అది ఎర్రబాలెము ఇట్లాంటి కొన్ని 2-3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆ రోజున భూ సమీకరణకు అంగీకరించి ఉండలేదు. ఆ విధమైనటువంటి మరి వాళ్ళు అంగీకరించకపోతే మొత్తం రాజధాని నిర్మాణం జరిగేటువంటి క్రమంలో సీడ్ యాక్సెస్ రోడ్డు, మిగతా రోడ్లని నిర్మాణానికి ఈ భూములు ఇవ్వనటువంటి ఆ రైతులకు సంబంధించినటువంటి అవి ఆటంకంగా మారేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం ప్రాజెక్టుకి ఇబ్బంది ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 341 ఎకరాలని భూసేకరణ కింద తీసుకోవాలనేటువంటిది నిన్న చేసినటువంటి నిర్ణయం. దాని ప్రకారంగా భూసేకరణ చట్టం 2013 ప్రకారంగా నాకు తెలిసి వాళ్ళకి ఆ భూమి విలువకి 2.5 రెట్లు అధికంగా వాళ్ళకి ధర చెల్లించి రైతుల నుంచి సేకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మరి అనివార్యమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది కాబట్టి భూ సమీకరణకు వాళ్ళు అంగీకరించి ఉండలేదు కాబట్టి మరి ఈ ప్రాజెక్టు మధ్యలో సీడ్ యాక్సెస్ రోడ్లు మరి అవన్నీ ఇప్పుడు అమరావతి నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు 2 రోడ్లు మనం నేషనల్ హైవేలో కలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేషనల్ హైవేకి సంబంధించి కోల్కతా, చెన్నైకి సంబంధించినటువంటి నేషనల్ హైవేలో కలపాలి. ఆ రెండు రోడ్లు కూడా ఎయిమ్స్ కు సంబంధించినటువంటి ఎయిమ్స్ కు ఉత్తర భాగంలో ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి నేషనల్ హైవేలో కలుస్తుంది. అంటే ఇది తాడేపల్లి, మంగళగిరి మధ్యలో అన్నమాట. అదే విధంగా ఎయిమ్స్ కి దక్షిణ భాగంలో ఇంకొక సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి అమరావతి నుంచి నేషనల్ హైవేలో కలవటానికి నిర్ణయం కూడా చేయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆ రోడ్డు ముందుకు రావటానికి, అదే విధంగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి భూ సమీకరణలో మిగిలిపోయినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే ఈ భూసేకరణ చేయాలి అనేటువంటిది నిర్ణయం. బహుశా దానికి రైతులు కూడా అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మధ్యలో అక్కడ ఆ విధంగా ఆటంకం కలిగించేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళినా సరే కోర్టు ఈ విధమైనటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో భూ సమీకరణకు అంగీకరిస్తారా లేదా అనేటువంటిది అది వాళ్ళ స్వచ్ఛందమైనటువంటి అంశం. రైతులు సమీకరణకు అంగీకరించకపోవటం అనేటువంటిది. కానీ భూసేకరణకు సంబంధించి భూసేకరణ చట్టం ఉంది కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా పరిహారం చెల్లించి ప్రభుత్వము వాళ్ళ నుంచి భూములు తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా సరే ఆ విధంగా ఆ చట్టబద్ధంగా వాళ్ళకి పరిహారం చెల్లించి భూములు తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఇదే అనివార్యమైనటువంటి పరిస్థితి కాబట్టి సిఆర్డిఏ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. ఇక 44,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కానివ్వండి, అదేవిధంగా రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇలాంటి అంశాల మీద ఫేజ్ 2లో
తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం చేసి కొన్ని గ్రామ సభలు కూడా పెట్టారు. పెదకూరపాడు నియోజకవర్గము, మిగతా ఇప్పుడు ఆ తాటికొండ నియోజకవర్గంలోనే ఇంతకు ముందు భూ సమీకరణకు కానటువంటి కొన్ని గ్రామాలు, పరిమి ఇలాంటి గ్రామాల్లో కూడా కొన్ని గ్రామ సభలు పెట్టారు. అయితే రైతుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక భయం కూడా ఉంది రైతుల్లో. ఈ రోజున ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. దాంట్లో ప్రభుత్వ భూములు, అటవీ భూములు కూడా కలిపితే నాకు తెలిసి 55,000 ఎకరాలు అమరావతి పరిధిలో ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ కింద ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ప్రకారంగా ఫ్లాట్లు ఇచ్చారు, ఫ్లాట్లు అలాట్మెంట్ చేశారు. ఇంకా కొంతమందికి ఫ్లాట్లు అలాట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడా కూడా ఇప్పుడు 2015 నుంచి 2025 10 ఏళ్లలో ఈ రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ వాటిని డెవలప్ చేసి అంటే మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ విధంగా మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి ప్రభుత్వము అది చేయలేకపోయింది. ఇప్పటికీ కూడా రైతులు వాటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని రైతుల్లో ఒక ఆందోళన నెలకొన్నది. 10 ఏళ్ళైంది మేము భూములు ఇచ్చాము, ఇప్పటికీ కూడా మాకు డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది, మౌలిక వసతులు కల్పించలేదు. ఇంకా మళ్ళీ భూ సమీకరణకి ఇంకొక 44,000 ఎకరాలకి వెళ్తే ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వైపు వాళ్ళు చూసుకుంటే ఇది ఎప్పుడు పూర్తి అవ్వాలి, మాకెప్పుడు డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు రావాలనేటువంటి ఒక ఆందోళన రైతుల్లో ఉంది. అందుకోసమనే ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే ఫేజ్ 2 భూ సమీకరణని మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. కానీ వాళ్ళు ప్రకటించారు రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో. నాకు తెలిసి అంతర్గతంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కూడా ఇప్పుడున్నటువంటి ఈ భూ సమీకరణ చేసినటువంటి వాళ్ళ ప్లాట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక క్లారిటీ రాకుండా ఇప్పుడు మళ్ళీ 44,000 భూ సమీకరణకి వెళ్ళటానికి జనసేన అంగీకరించలేదు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. అది అధికారికంగా ఎవరన్నా తెలిస్తే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధమైనటువంటి కేబినెట్ నిర్ణయం చెయ్యాలి అని కేబినెట్ సమావేశం జరిగినప్పుడు 2 కేబినెట్ సమావేశాలకు ముందు ఆ రోజున పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజున కేబినెట్ నిర్ణయం జరగలేదు. ఆ తర్వాత నాదెండ్ల మనోహరు ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడుకి లేకపోతే నారాయణకి, మంత్రి నారాయణకి ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు అనేటువంటిది ఒక సమాచారం. అంటే ఈ విధమైనటువంటి ఫేజ్ 2 భూ సమీకరణకి జనసేన పార్టీ వైపు నుంచి అయితే మాకు ఆ విధమైనటువంటి ఇంత భూ సమీకరణకి మాకు అంగీకారం లేదు, మీరు ఒకసారి అందరితో చర్చించిన తర్వాత ఆమోదం తర్వాతే ఒక నిర్ణయం తీసుకోమని వాళ్ళు సూచన చేశారు అనేది పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే భూ సమీకరణ విషయంలో ఫేజ్ 2 విషయంలో ప్రభుత్వము ఒకసారి మళ్ళీ పునరాలోచనలో పడింది అనేటువంటిది. ఇక్కడ ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయంగా మనం మార్చుకున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ దానికి 30-40 కిలోమీటర్ల దగ్గర మళ్ళీ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈ విధమైనటువంటి 1000 ఎకరాల సమీకరణ చేసేటువంటి విధానం కరెక్ట్ కాదు అనేటువంటి అంశం మీదనే ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.